మన లంబోదరుడు భిన్నంగా ఉండాలి, గత 2 సంవత్సరాల కన్నా ఈసారి భిన్నంగా ఉండాలని శరభ వాహన గండ బేరుండ వినాయక అవతారాన్ని తీసుకొని ఈసారి ఇక్కడ జరగబోయే వినాయక చవితి వేడుకల్లో పెట్టదలుచుకుంది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. ఇకపోతే లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మరో ముందడుగు వేసి ప్రతి భక్తుడిని స్వామివారి పాదాల స్పర్శ దర్శనాన్ని అందించాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి పాదాలను తాకించి ప్రతి భక్తుడు కూడా బయటకు వెళ్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కోరికల గుంజ కోరికలు తీర్చే గుంజ. ఈ సంవత్సరం కాలం పాటు అనేక మంది భక్తులు మాకు చాలా చెప్పారు, చాలా జరిగాయని. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని 10కి ఒక అబ్బాయి వచ్చాడు మున్సిపాలిటీలో, సురేష్ అబ్బాయి పేరు కూడా చెప్తా, మీరు చెక్ చేసుకుని ఉంటున్నా తెలిసి. అన్నా 5 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి కాలేదు. లాస్ట్ టైం వచ్చి కోరికల గుంజకి పెళ్లి కావాలని కోరిక తెచ్చుకున్నానన్నా, నేను వస్తే 1 నెల జీతం ఇస్తానని చెప్పి వినాయకుడికి మొక్కున్నాను. ఈసారి నాకు పెళ్ళయిందన్నా ఒక 10 నుంచి 15 వేల రూపాయలు నేను ఏదో కార్యక్రమం చేస్తానని చెప్పాడు. ఇదే లంబోదరుడు. నమ్మకానికి ప్రతీక మా లంబోదర గణేశుడు. నమ్మితే న్యాయమైన కోరికలు కోరికితే మా లంబోదరుడు గణేశుడు ఇస్తాడనే దానికి చిన్న ఎగ్జాంపుల్. భక్తుల కోరిక మేరకు ఈసారి కూడా ఎవరైతే లాస్ట్ టైం కోరికలు కావాలి అని చెప్పి కోరిక గుంజ కట్టారో వారికి కోరికలు తీర్చిన గుంజ, కొత్తగా వచ్చి న్యాయమైన కోరికలు కోరుకునే వారికి కోరికల గుంజ 2 గుంజలను కూడా ఏర్పాటు చేయబోతాం. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట. ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప హారతి. ఆ మహాధూప హారతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇక యథావిధిగా 6:30కి 108 జంటలతో ఒకేసారి వారి చేతే మట్టి వినాయకుడిని తయారు చేసి వారి చేతే వినాయకుడికి పూజలు చేసి వారి చేతే ఆ మట్టి విగ్రహాన్ని అక్కడే కరిగించే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. 2వ రోజు అదే 9 గంటలకు విద్యా గణపతి పూజ. ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్ళు ఎంత మంది వచ్చినా, లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వారందరికి కూడా పాఠ్య పుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్య పుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ. 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా విశేష పూలాంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. లంబోదర గణేష్ లడ్డు వేలంపాట కూడా 8 గంటలకి 4వ రోజు సాయంత్రం ఈవెంట్ లోనే జరుగుతుంది. చివరి రోజు నగరం మొత్తం కూడా అంగరంగ వైభవంగా కాశీ నుంచి అఘోరాల చేత ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా చివరి రోజు ఉండబోతా ఉంది. మా కమిటీ అందరి తీర్మానం, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2026 నుంచి ₹1 చందా దండకుండా మా వినాయక చవితి ఉత్సవాలు చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. చందా బుక్ కొట్టించి చందా బుక్ తో మాది లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ, మీరు చందా రాయాలి అని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు గాని ఎవరు కూడా రారు. ఒకవేళ లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో ఎవరన్నా మీ షాప్ ముందరకు వచ్చినా, మీ ఇంటి ముందరకు వచ్చినా, మీరు స్వయంగా నాకు కానీ చక్రికి కానీ లేదా మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికైనా కూడా కాల్ చేసి చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇక ఎప్పటికి కూడా దానికి అయ్యే ఖర్చు పూర్తిగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీయే. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చే నెల 14/9/2026 సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే లంబోదర గణేష్ ఉత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని ఈసారి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు మీరందరూ కూడా రావాలని, భక్తులందరూ విచ్చేయాలని మరీ కోరుకుంటాం. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.